ఎవరైతే తల్లిదండ్రులుగా ఉన్నవారు మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని ఆలోచన చేస్తున్నారో, మీ ఆత్మీయ తండ్రిగా, దైవజనుడిగా ఒక మాట మీకు చెప్తాను. ప్రతిరోజు కూడా మీ బిడ్డలని ఆశీర్వదించండి. మీ బిడ్డల చదువుల విషయంలో గాని, ఉద్యోగాల కొరకు గాని, వివాహాల కొరకు గాని, వాళ్ళ భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులుగా మీరు ఏదైతే జరగాలని కోరుకుంటూ ఉన్నారో, వారి కోసం ప్రతిరోజు కూడా ప్రార్థించి వారిని ఆశీర్వదించండి. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులుగా మీరు పలికే మాట ఏదైతే ఉందో దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలా మంది జీవితాలు చూస్తే తల్లిదండ్రులుగా ఉన్నవారు బిడ్డల్ని శపిస్తూ ఉన్నారు. నువ్వెందుకు పని చేయవు, నువ్వెందుకు పనికిరావు, నీ జీవితం అలా అయిపోతుందని అనేక మంది పలికే మాటలు బిడ్డల జీవితాలకి శాపంగా మారుతూ ఉన్నాయి. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ మాటను వింటున్నారో, బహుశా నీ బిడ్డ దారి తప్పిన పరిస్థితుల్లో ఉన్నాడా, త్రాగుబోతుగా ఉన్నారా, ఆత్మీయ జీవితంలో తొలగిపోయారా? అయితే నీకు ఒక మాట చెప్తున్నాను, వారిని ఆశీర్వదించు. మీరు చూస్తే ఆది కాండంలో మొదట్లో ఒక మాట ఉంటుంది. శూన్యముగా ఉన్న భూమిని దేవుడు తన మాట చొప్పున సుందరమైన సృష్టిగా మార్చాడట. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా బిడ్డ జీవితం శూన్యంగా ఉందని. అయితే దేవుడు నీతో ఈ మాట మాట్లాడుతున్నారు. శూన్యముగా ఉన్న నీ బిడ్డ విషయంలో ఈ రోజు నుంచి ప్రకటించు, అద్భుతమైన మాటను పలుకు, ఆశీర్వదించు. దేవుడు నీ బిడ్డల జీవితాన్ని గొప్పగా దీవిస్తారు.